సహించే గుణము నీలో ఉన్నంతసేపు కూడా ఆ మహాశ్రమ, ఆ మహావేదన, ఆర్థిక ఇబ్బంది నేను ఏమీ చేయలేదు. నిలబడేవాడేవు నువ్వే. ఎందుకంటే నువ్వు పడిపోకుండా ఉండటానికి దేవుడు తన హస్తాలు చాచి నీ చెయ్యిని పట్టుకుని ఆయన నిలబెడుతూ ఉన్నాడు. నువ్వు పడిపోయేది ఎప్పుడో తెలుసా? దేవుని చెయ్యి పట్టుకున్నప్పుడు. నిలబడి ఉన్న నువ్వు పడిపోతున్నావంటే కారణం దేవుని చెయ్యి పట్టుకోకపోవటమే. శోధన కాలంలో ఆయన చెయ్యిని విదిలిపెట్టి ఆ శోధన మీద తిరగబట్టమే. ఇది దేవుని చిత్తమని నువ్వు అనుకోవాలి కదా. శోధన సహించువాడు ధన్యుడు. ఈ శోధన సహించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అంతము మట్టుకు దాన్ని సహించి భరించేటువంటి వాడు